వాతావరణ మార్పుల ప్రభావంతో కొత్త అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల ఆహార అలవాట్లు కూడా మారుతున్నాయి. నాణ్యత, పోషకాలుండే ఆహార ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సహజంగా పండించిన ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో సహజ వ్యవసాయం చేసే అన్నదాతల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వాలు సైతం రైతులు అధిక రాబడి సాధించేలా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆహార స్వచ్ఛతను మెరుగుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ NMNF పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. అందులో సత్ఫలితాలు సాధించి దేశంలో సహజ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కరోనా అనంతరం ప్రకృతి వ్యవసాయం చేసే దిశగా అన్నదాతలు అడుగులు వేస్తున్నారు. అందుకు కారణం సహజంగా పండించిన ఆహార ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు జనాలు ఆసక్తి చూపించడమే. ఈ నేపథ్యంలో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న వ్యవసాయదారులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2024లో జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం NMNFకి శ్రీకారం చుట్టింది. సాగు విధానాన్ని మెరుగుపరచడంతో పాటు అధిక దిగుబడులు సాధించేలా సహకారం అందిస్తోంది. రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం సహజ వ్యవసాయ విధానాలు అమలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తోంది. సహజ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రాల్లో విస్తీర్ణం పరంగా దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ వెల్లడించారు. స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన సాగు పద్ధతులను ప్రోత్సహించేందుకు NMNF పథకాన్ని తీసుకొచ్చింది కేంద్రం. రైతులు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అనుసరించేలా చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. అలాగే సహజంగా పండించిన రసాయన రహిత ఉత్పత్తుల కోసం ఒకే జాతీయ బ్రాండ్ను ఏర్పాటు చేసి ఆ దిశగా రైతులను ప్రోత్సహించడాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 15వ ఆర్థిక సంఘం కింద సుమారు 2400 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించింది. ఇందులో కేంద్ర వాటా 1500 కోట్లకు పైగా ఉండగా రాష్ట్రాల వాటా సుమారు 890 కోట్లు. ఈ పథకం కింద ఎంపికయ్యే రైతులకు 4000 రూపాయల చొప్పున 2 ఏళ్ల పాటు ప్రోత్సాహకాన్ని అందిస్తారు. రసాయన ఎరువుల వాడకం ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన NMNF పథకం కింద రాష్ట్రం దీన్ని చేపడుతోంది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 1000 ఎకరాల్లో సహజ సాగును అమలు చేస్తున్నారు. NMNF పథకంలో భాగంగా సహజ వ్యవసాయం చేస్తున్న రైతుల నమోదు, సాగు విస్తీర్ణం, రాబడి ప్రక్రియలో వేగం పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. సహజ వ్యవసాయ ధృవీకరణ వ్యవస్థ NFCS గణాంకాల ప్రకారం 2026 ఫిబ్రవరి 4 నాటికి దేశవ్యాప్తంగా 11.86 లక్షల మంది రైతులు NMNF పథకంలో నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో ఆ రైతుల సంఖ్య 4,52,000 పైనే ఉంది. 5,52,000 హెక్టార్ల విస్తీర్ణంలో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. వారిలో 1,17,000 మందికి ధృవపత్రాలను జారీ చేశారు. ఫలితంగా సహజ వ్యవసాయం చేసే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయని వెల్లడించారు. 2024 నుంచి NMNF ద్వారా భారతదేశం మొత్తంలో తెలంగాణలో ఎక్కువ ఈ వ్యవసాయ విధానం జరుగుతూ ఒక శుభ పరిణామం. క్రమబద్ధీకరణ లేకపోతే దీన్ని గుర్తింపు విషయంలో చూసుకుంటే సుమారుగా 1,70,000 మంది ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం దీనికి వాళ్ళు సర్టిఫికేట్స్ని కూడా ఇవ్వటం జరిగింది.
తెలంగాణ సహజ వ్యవసాయంలో భూ విస్తీర్ణం పరంగా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ సర్టిఫికేట్ల జారీ విషయంలో మాత్రం వెనుకంజలో ఉంది. ఇక్కడ 1,17,000 మందికి మాత్రమే సర్టిఫికేట్లు అందజేయగా మహారాష్ట్రలో గరిష్టంగా 2,20,000కు పైగా ధ్రువపత్రాలు జారీ చేశారు. కారణం, నమోదు చేసుకున్న రైతులు విస్తీర్ణంలో ఎక్కువ భాగాన్ని సర్టిఫైడ్ యూనిట్లుగా మార్చి ధ్రువపత్రాలు అందజేస్తోంది అక్కడి ప్రభుత్వం. తెలంగాణలోనూ ఈ పద్ధతిని వేగంగా అమలు చేయాల్సిన అవసరం ఉందనేది దీని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఎన్ఎంఎన్ఎఫ్ పథకం కింద సర్టిఫికేషన్ జారీ కోసం కేంద్రం 2 ఏళ్ల పాటు హెక్టారుకు 2,100 రూపాయలు సాయం అందజేస్తోంది. ఇందుకోసం ఏటా నిధులు విడుదల చేస్తోంది. తెలంగాణలో సహజ వ్యవసాయం విస్తీర్ణం పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. మొదటగా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్న వ్యవసాయదారులను గుర్తిస్తోంది. వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ సంస్థ TGSOCA చర్యలు తీసుకుంటోంది. సహజ, ప్రకృతి వ్యవసాయంపై అన్నదాతలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా ప్రోత్సాహకాలు అందించేందుకు వివిధ పథకాలు అమలు చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సహజ సాగు విధానాల గురించి రైతులకు వివరిస్తోంది. అంతేకాకుండా సహజ వ్యవసాయం చేస్తున్న రైతులు TGSOCA వద్ద నమోదు చేసుకుంటే తమ ఉత్పత్తులు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలా సర్టిఫికేట్ కనుక ఇస్తే ఆ రైతులు ఈ న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన పంటలు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అమ్ముకోవడానికి కూడా ఈ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా మనము ఒక యాప్ తయారు చేస్తున్నాము. అందులో ఈ రైతులందరినీ కూడా ఆ యాప్లో కనుక పెట్టినట్లయితే ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కొనుక్కునే వాళ్ళందరూ కూడా ఆ రైతులందరినీ కూడా చూసి వాళ్ళ ఫోన్ నంబర్స్ అవన్నీ వాళ్ళు ఎక్కడ, ఆ ప్రాంతం ఎక్కడుంది అన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి వాళ్ళని సంప్రదించి వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ న్యాచురల్ ఫార్మింగ్ అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పండించే పంటలకి మంచి ధర రావడానికి ఇది ఒక అండర్స్టాండింగ్ లాగా రైతులకి మరియు అలాగే కన్జ్యూమర్స్కి క్రియేట్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రకృతి ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా బయట కొనుగోలు చేసిన ఇన్పుట్లపై ఆధారపడడం తగ్గుతుంది. అంటే విత్తనాలు, రసాయన ఎరువులు, కలుపు నివారణ మందుల అవసరముండదు. స్థానికంగా ఉన్న వనరులనే వినియోగించడం వల్ల పెట్టుబడి ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. ప్రధానంగా నేలసారం దెబ్బతినేందుకు ఆస్కారముండదు. సహజ వ్యవసాయం ద్వారా నాణ్యమైన దిగుబడి వస్తుంది. ఈ పంట ఉత్పత్తుల వినియోగం వల్ల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఇలా చెప్పుకుంటే ఇంకా చాలానే ఉపయోగాలు ఉన్నాయి. అధిక పంట దిగుబడుల కోసం రైతులు ఎక్కువగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. దీంతో భూమి, నీరు, పర్యావరణం దెబ్బతింటోంది. రసాయనాల వినియోగం వల్ల ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు కలుషితమవుతున్నాయి. ఫలితంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వైద్య నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి సాగు ఉత్పత్తుల ద్వారా ఈ తరహా సమస్యలకు పరిష్కారం చూపించవచ్చని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అందుకోసం కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఎంఎన్ఎఫ్ పథకం దోహదపడుతుందని అంటున్నారు. తెలంగాణ ఆర్గానిక్స్ అనే ఒక యాప్ తయారు చేస్తున్నాం. సహజ వ్యవసాయం చేసేటువంటి రైతులు ఏదైతే ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఉందో అక్కడ సర్టిఫై చేసిన తర్వాత ఆ రైతు యొక్క ఫోటో, పేరు, అడ్రస్సు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి, రైతు యొక్క పొలం యొక్క కోఆర్డినేట్స్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, తర్వాత ఆ వీడియోస్ వారు ఎలా చేస్తున్నారు అనేటువంటి దాన్ని పొందుపరచడం జరుగుతూ ఉంది. తద్వారా ఎవరైనా హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి ఆర్గానిక్ ఫుడ్ కొరకు వెతకాల్సిన అవసరం లేదు. ఆ యాప్కి పోతే రైతులు ఎక్కడ వారికి ఆర్గానిక్ ప్యాడీ కావాలంటే ఏ రైతు దగ్గర తీసుకోవచ్చు, దగ్గరలో ఆర్గానిక్ వెజిటబుల్స్ కావాలంటే ఏ రైతు దగ్గర, ఆర్గానిక్ ఫ్రూట్స్ కావాలంటే ఏ అనేది మొత్తం చేసి తద్వారా వారికి మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా రైతులకు ఈ యాప్లో చూసుకొని ఆ రైతు మాట్లాడుకొని ఆ ఫార్మ్కి వెళ్ళి 1 full day వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా గడిపి అటు పిల్లలకు నెక్స్ట్ జనరేషన్ వ్యవసాయం అంటే ఏంటో తెలుస్తుంది, నేచురల్ వ్యవసాయం అంటే ఏంటో తెలుస్తుంది, రైతుకు కూడా మనం గుర్తింపు ఇచ్చి ప్రోత్సహించినట్టు అవుతుంది.
ఆరోగ్యకర, నాణ్యమైన ఆహార ఉత్పత్తులు ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో సహజ, ప్రకృతి, సేంద్రియ వ్యవసాయదారుల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ సంస్థ ఆధ్వర్యంలో ఓ మొబైల్ అప్లికేషన్ యాప్ అందుబాటులోకి తీసుకురానుంది. యాప్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అన్నదాతలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల వివరాలు నమోదు చేయనుంది. అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పేర్లు, ఉత్పత్తుల వివరాలు యాప్లో పొందుపరచనుంది. దీనివల్ల రసాయనాలు లేని ఆరోగ్యకర ఉత్పత్తులు నేరుగా యాప్లో చూసి బుకింగ్ చేసుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా ప్రభుత్వం కీలక లక్ష్యాలు నిర్దేశించుకుంది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భావిస్తోంది. అందులో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషించనుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయంలో ముఖ్యంగా సహజ సాగులో కృత్రిమ మేధ ఆధారిత యంత్రాలు, డ్రోన్, రోబో టెక్నాలజీతో పాటు విత్తనాలు నాటినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు ప్రతి పనిని సెన్సార్ల ద్వారా పర్యవేక్షించాల్సిన అవసరముందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే సహజ వ్యవసాయం చేసే రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని సూచిస్తున్నారు.